కానీ ప్రొడ్యూసర్స్ డేర్ అని అయితే చెప్పాలి. ఇది విజయ్ వెసెస్ కిరణ్గా అయితే వస్తూ ఉన్నారు. దేని గురించి అంటే కనుక మన దళపతి విజయ్ గారి చివరి సినిమా జననాయగన్, అలాగే ఇంకొక వైపు కిరణ్ అబ్బవరం గారి మూవీ అయిన చెన్నై లవ్ స్టోరీ పోటీ పడిపోతున్నాయి అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రొడ్యూసర్స్ డేర్ స్టెప్ అనే చెప్పాలి. ఎందుకంటే విజయ్ గారు లాస్ట్ సినిమా అవ్వటము, అందులోనూ క్రేజ్ బాగా ఎక్కువగా ఉంది. ఎర్లీ మార్నింగ్ షోస్ కూడా రన్ చేస్తూ ఉన్నారనమాట. అలాంటి టైంలో కిరణ్ అబ్బవరం గారి సినిమాని అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటి అంటే కనుక తెలుగు స్టేట్స్లో ఎక్కువ థియేటర్స్ ఖచ్చితంగా చెన్నై లవ్ స్టోరీకే దొరుకుతాయి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఒకరోజు ముందుగా రిలీజ్ అవుతుంది విజయ్ గారి సినిమా. అంటే 23న రిలీజ్ అవుతూ ఉంటే 24న చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ అవుతుంది. సో మ్యాక్సిమం థియేటర్స్ అన్నీ కూడా విజయ్ గారి సినిమా తీసుకున్న నెక్స్ట్ డేకి మాత్రం మళ్ళీ చెన్నై లవ్ స్టోరీకే దొరికే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఈ 2 మూవీస్లో మీరే మూవీకి వెళ్ళాలనుకుంటున్నారు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒకటి ప్యూర్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది, ఇంకొకటి యాక్షను, డ్రామా, సెంటిమెంట్ అన్నీ ఉంటాయి. మరి చూద్దాం ఏమవుతుంది అని చెప్పి. కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టా, ఫేస్బుక్ చూస్తే ఫాలో అవ్వండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.